హలో ఎవ్రీవన్. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం స్ట్రైట్ అనే కాన్సెప్ట్ గురించి క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. అండ్ ప్రీవియస్ వీడియోస్‌లో ఆల్రెడీ కన్వల్యూషన్ లేయర్ ఎలా వర్క్ అవుతదో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ సిమిలర్‌లీ రిల్ లేయర్ ఎలా వర్క్ అవుతదో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఆల్సో పూలింగ్ లేయర్ కూడా ఎలా వర్క్ అవుతదో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియోస్ కనుక చూడకపోతే నా ప్లేలిస్ట్‌లో ఉంటాయి, చూసేయండి. అండ్ మీకు లాస్ట్ వీడియోలో పూలింగ్ లేయర్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బేసికల్లీ మనకి కన్వల్యూషన్ లేయర్‌లో కర్నల్స్ ఎలా అయితే ఉంటాయో, సిమిలర్‌లీ పూలింగ్ లేయర్‌లో మనకి సంథింగ్ కాల్డ్ యాస్ విండో సైజ్ అని ఒకటి ఉండిద్దనమాట. ఇది విండో సైజ్. అండ్ లెట్స్ సే మన ఇన్పుట్ సైజ్ వచ్చేసి 8x8 అనుకుందాము. అండ్ ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్‌లో విండో సైజ్ 2 అనుకుందాం. అప్పుడు ఆపరేషన్ ఎలా జరుగుద్ది? పూలింగ్‌లో కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. లైక్ మ్యాక్స్ పూలింగ్ అండ్ ఇంకా యావరేజ్ పూలింగ్, అలా చాలా ఉంటాయి. మోస్ట్‌లీ ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ వచ్చేసి మ్యాక్స్ పూలింగ్ అనమాట. మ్యాక్స్ పూలింగ్ ఎలా జరుగుద్ది? బేసికల్లీ మనం విండో సైజ్‌ని కన్సిడర్ చేస్తాం. ఒకవేళ విండో సైజ్ 2 అయితే 2x2 పోర్షన్‌ని కవర్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో, ఫస్ట్ ఈ కార్నర్‌లో స్టార్ట్ అవుతాం. ఈ కార్నర్ నుంచి 2x2 పోర్షన్‌ని అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఈ 2x2 పోర్షన్‌లో మనం మ్యాక్స్ పూలింగ్ యూజ్ చేస్తాం కాబట్టి ఏదైతే మాక్సిమమో అది అవుట్‌పుట్‌లో పెడతాం. ఒకవేళ యావరేజ్ పూలింగ్ యూజ్ చేస్తే ఇందులో ఏదైతే యావరేజో అది మన అవుట్‌పుట్‌లో పెడతామనమాట. ఓకే. అండ్ వన్స్ ఈ ఆపరేషన్ కంప్లీట్ చేశాక మనం కన్వల్యూషన్‌లో అయితే ఏం చేస్తాం? జస్ట్ ఒక కాలమ్ మాత్రమే మూవ్ అవుతాం. వెరాస్ ఇన్ కేస్ ఆఫ్ పూలింగ్ మనం బై డిఫాల్ట్ విండో సైజ్ ఎంతైతే అన్ని నంబర్ ఆఫ్ కాలమ్స్ మూవ్ అవుతాం అనమాట. అందుకే సో, ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మనం మళ్ళా ఆపరేషన్ అనేది సెకండ్ కాలమ్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ పోర్షన్ అయితే కవర్ చేస్తాం. అండ్ ఇందులో ఏదైతే మాక్సిమమో అది అవుట్‌పుట్‌లో పెడతాం. అండ్ ఇంకా ఈ ఆపరేషన్ అయిపోయాక అగైన్ 2 కాలమ్స్ తర్వాత ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఈ పోర్షన్‌కి ఒక అవుట్‌పుట్ వస్తది. అండ్ దాన్ని అవుట్‌పుట్‌లో పెడతాం. అండ్ సిమిలర్‌లీ ఈ ఆపరేషన్ అయిపోయాక మళ్ళా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. అండ్ ఈ 2x2 పోర్షన్‌లో మన అవుట్‌పుట్‌నైతే అవుట్‌పుట్‌లో పెడతాం. సో, ఇలా అయితే మనకి 4x4 అనేది అవుట్‌పుట్ షేప్‌గా వస్తది. వెనెవర్ మనకి ఇన్పుట్ షేప్ అనేది 8x8 ఉన్నప్పుడు. ఈ పర్టిక్యులర్ పాయింట్ మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. 4x4 ఎలా వస్తదంటే ఫస్ట్ ఇక్కడ ఎలా వస్తుందో మీకు క్లియర్‌గా అర్థమైంది. ఈ 4 వాల్యూస్ ఎలా వచ్చాయో. ఈ 4 వాల్యూస్ కంప్లీట్ అయిపోయాక మనం 2 రోస్ కిందకి మూవ్ అవుతాం. ఎలా అయితే ఇక్కడ 2 కాలమ్స్ మూవ్ అవుతున్నామో సిమిలర్‌లీ 2 రోస్ కిందకి మూవ్ అయ్యి ఇక్కడ స్టార్ట్ అవుతాము. ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళా 2x2 పోర్షన్‌ని కవర్ చేస్తాం. అండ్ తర్వాత ఇక్కడ 2x2 పోర్షన్ కవర్ చేస్తాం. అండ్ సిమిలర్‌లీ ఇక్కడ 2x2 పోర్షన్ అయితే కవర్ చేస్తాం అన్నమాట. సో, ఇలా అయితే మన పూలింగ్ లేయర్ వర్క్ అవుతాది. అండ్ దాని అవుట్‌పుట్ షేప్ ఇలా అయితే చేంజ్ అయిద్ది. అండ్ ఇక్కడ మనకి మూవ్‌మెంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ రోస్ ఆర్ కాలమ్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్ ఆపరేషన్ దాన్నే మనం స్ట్రైడ్ అంటాం అన్నమాట. బై డిఫాల్ట్ పూలింగ్ లేయర్‌లో మన స్ట్రైడ్ ఈక్వల్ టు విండో సైజ్ అన్నమాట. సో, ఈ పర్టిక్యులర్ కేస్‌లో మన విండో సైజ్ 2 కాబట్టి మన స్ట్రైడ్ కూడా 2. స్ట్రైడ్ అంటే ఏంటి? స్ట్రైడ్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ కాలమ్స్ that we move after completing one operation. Number of rows or columns that we move after completing one operation. దాన్ని మనం స్ట్రైడ్ అంటాము. ఈ స్ట్రైడ్ అనేది మనం కన్వల్యూషన్‌లో కూడా అప్లై చేయొచ్చు. అండ్ సిమిలర్‌లీ పూలింగ్‌లో కూడా అప్లై చేయొచ్చు అన్నమాట. మనం డిఫాల్ట్ స్ట్రైడ్ చూస్ చేసుకోవచ్చు. లేదా మన ఓన్‌గా స్ట్రైడ్‌ని డిఫైన్ కూడా చేయొచ్చు. బై డిఫాల్ట్ కన్వల్యూషన్‌లో అయితే స్ట్రైడ్ ఏమి ఉండిద్ది? బై డిఫాల్ట్ కన్వల్యూషన్‌లో స్ట్రైడ్ వచ్చేసి 1 అన్నమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ కన్వల్యూషన్ ఆపరేషన్ తెలుసు. అక్కడ జస్ట్ ఒక ఆపరేషన్ కంప్లీట్ అయిపోయాక మనం ఒక కాలమ్ ఆర్ ఒక రో మాత్రమే మూవ్ అవుతాం. అందుకే ఆ పర్టిక్యులర్ కేస్‌లో డిఫాల్ట్ స్ట్రైడ్ వచ్చేసి 1 అన్నమాట. అండ్ సిమిలర్‌లీ పూలింగ్‌లో డిఫాల్ట్ స్ట్రైడ్ ఏంటి? ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. అది ఈక్వల్ టు విండో సైజ్. ఇలా అయితే మన డిఫాల్ట్ స్ట్రైడ్స్ ఉంటాయి. అండ్ ఈ డిఫాల్ట్ స్ట్రైడ్ కాకుండా మీరు మార్చుకోవాలనుకున్నా మార్చుకోవచ్చనమాట. మీకు నచ్చిన వాల్యూకి మార్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒకవేళ కన్వల్యూషన్ తీసుకున్నామనుకోండి. కన్వల్యూషన్ కేస్‌లో అసల ఈ స్ట్రైడ్ కాన్సెప్ట్ ఎలా పనిచేస్తదో ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకొని చూడడానికి ట్రై చేద్దాము. లెట్స్ సే మన ఇన్పుట్ వచ్చేసి 6x6 అనుకుందాము సింపుల్‌గా. అండ్ ఈ 6x6 ఇన్పుట్ మీద మనం
కన్వల్యూషన్ అప్లై చేస్తాం. కన్వల్యూషన్‌లో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. మనకి సంథింగ్ కాల్డ్ యాస్ కర్నల్స్ ఉంటాయన్నమాట. ఈ కర్నల్ సైజ్ వచ్చేసి 3x3 అనుకుందాం. అండ్ ఇలాంటి 3x3 కర్నల్స్ మన దగ్గర M ఉన్నాయనుకుందాం. ఇలాంటి కేస్‌లో మనకొచ్చే అవుట్‌పుట్ షేప్ ఏంటి? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇన్‌పుట్ షేప్ 6x6 అండ్ ఇంకా కర్నల్ సైజ్ 3x3 ఉన్నప్పుడు మన అవుట్‌పుట్ షేప్ ఏమైద్ది? 6 - 3 + 1 క్రాస్ 6 - 3 + 1 క్రాస్ అండ్ ఈ థర్డ్ డైమెన్షన్ వచ్చేసి బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ కర్నల్స్. సో ఇక్కడ మన నెంబర్ ఆఫ్ కర్నల్స్ ఆర్ ఫిల్టర్స్ అనేవి M అనుకుందాము. M అయితే మన థర్డ్ డైమెన్షన్ కూడా M ఉంటదన్నమాట. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే అది 4x4x M అన్నమాట. ఇది మన అవుట్‌పుట్ డైమెన్షన్ ఔట్ ఆఫ్ కన్వల్యూషన్. అండ్ ఈ పర్టిక్యులర్ డైమెన్షన్ మనకి ఎప్పుడొస్తుంది? ఎప్పుడంటే మన స్ట్రైడ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. బై డిఫాల్ట్ మనం స్ట్రైడ్ 1గా కన్సిడర్ చేస్తాం కాబట్టి నేను ఇది మీ అవుట్‌పుట్ షేప్ అని మీకు క్లియర్‌గా చెప్పేసాను లాస్ట్ వీడియోస్‌లో. కానీ ఈ స్ట్రైడ్‌ని మనం మార్చుకోవచ్చు కూడా. లెట్స్ సే మన స్ట్రైడ్ వచ్చేసి 2 అనుకుందాం. 2 అయినప్పుడు మన ఆపరేషన్ ఎలా జరుగుద్దో ఈ పర్టిక్యులర్ వీడియోలో అయితే క్లియర్‌గా చూసేద్దాము. బేసికల్లీ మనం ఈ కార్నర్‌లో స్టార్ట్ అవుతాం. అండ్ ఈ కార్నర్‌లో స్టార్ట్ అయ్యి మన కర్నల్ సైజ్ 3x3 కాబట్టి 3x3 పోర్షన్‌ని అయితే కవర్ చేస్తాం అన్నమాట. అండ్ ఈ 3x3 పోర్షన్‌లో మనం కన్వల్యూషన్ ఆపరేషన్ అప్లై చేస్తాం. వన్స్ కన్వల్యూషన్ ఆపరేషన్ అప్లై చేసేసాక దాని నుంచి వచ్చిన అవుట్‌పుట్‌ని మనం ఈ పర్టిక్యులర్ ఫీచర్ మ్యాప్‌లో పెట్టుకుంటాం అన్నమాట. అండ్ వన్స్ ఆ అవుట్‌పుట్‌ని ఫీచర్ మ్యాప్‌లో పెట్టేసుకున్నాక మనం అగైన్ మళ్ళా కన్వల్యూషన్ ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము? బై డిఫాల్ట్ అయితే 1 కాలమ్ తర్వాత స్టార్ట్ చేస్తాము. కానీ ఇక్కడ స్పెసిఫిక్‌గా మనం స్ట్రైడ్ మెన్షన్ చేసాం కాబట్టి ఈ సెకండ్ కాలమ్ నుంచి అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ స్ట్రైడ్ 2 కాబట్టి. సో స్ట్రైడ్ 2 అంటే 2 కాలమ్స్ మూవ్ అవ్వాలి. బై డిఫాల్ట్ స్ట్రైడ్ 1 ఒకవేళ మనం స్ట్రైడ్‌ని అసలు మెన్షన్ చేయకపోతే 1 కాలమ్ మాత్రమే మూవ్ అవ్వాలి. ఒకవేళ మెన్షన్ చేస్తే మాత్రం 2 కాలమ్స్ మూవ్ అవ్వాలన్నమాట. స్ట్రైడ్ 2 అని మెన్షన్ చేసాం కాబట్టి ఇక్కడ స్టార్ట్ అవుతాము. అండ్ ఇక్కడి నుంచి 3x3 పోర్షన్ అయితే కవర్ చేస్తాం అన్నమాట. 3x3 పోర్షన్ ఇక్కడి నుంచి కవర్ చేస్తే లాస్ట్ కాలమ్ తప్ప ఈ 3 కాలమ్స్ కవర్ అవుతాయి అన్నమాట. అండ్ ఈ 3 కాలమ్స్‌లో మనం కన్వల్యూషన్ ఆపరేషన్ అప్లై చేస్తే దానికి ఒక స్పెసిఫిక్ అవుట్‌పుట్ వస్తది. అది ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ ఈ కన్వల్యూషన్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయాక అగైన్ 2 కాలమ్స్ మూవ్ అవ్వాలి. అగైన్ 2 కాలమ్స్ మూవ్ అయినప్పుడు మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇక్కడి నుంచి మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే మనం 3 కాలమ్స్ కవర్ చేయలేం. 3 కాలమ్స్ ఎందుకు కవర్ చేయాలి? ఎందుకంటే మన కర్నల్‌లో మనకి 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి. బేసికల్లీ ఈ కర్నల్ యూజ్ చేసి మనం కన్వల్యూషన్ ఆపరేషన్ చేస్తాము. మన కర్నల్ షేప్ అండ్ ఇంకా ఇన్‌పుట్‌లో అన్ని నంబర్ ఆఫ్ అవైలబుల్ కాలమ్స్ ఉంటేనే మనం ఆ ఆపరేషన్ చేయగలం. కానీ ఇక్కడ లేవు కాబట్టి మనం ఆపరేషన్ అయితే కంటిన్యూ చేయలేమన్నమాట. సో వన్స్ ఇక్కడ కంటిన్యూ చేయలేకపోతున్నాం కాబట్టి మనం కిందకైతే వెళ్ళిపోవాలి. రో వైస్ కిందకి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం ఆపేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ లాస్ట్ కాలమ్ అనేది అసల కన్సిడర్ అవ్వట్లేదు. మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయగలిగితే. బేసికల్లీ మనం ఇక్కడ స్టార్ట్ అవుదామని చూస్తున్నాము. కానీ ఇక్కడి నుంచి 3 కాలమ్స్ కవర్ చేయలేకపోతున్నాం కాబట్టి 1, 2 ఉన్నాయి. సో ఇక్కడొకటి, ఇక్కడొకటే ఉంది. ఇంకో ఎక్స్‌ట్రా కాలమ్ ఉంటే మేబీ కవర్ చేసేద్దాం. కానీ లేదు కాబట్టి మనం ఇక్కడ ఆపేయాల్సి వస్తుందన్నమాట. అండ్ ఇలా ఆపేయడం వల్ల ఈ లాస్ట్ కాలమ్ అనేది మనం అసలు ప్రాసెస్ చేయట్లేదు కన్వల్యూషన్ ఆపరేషన్‌తో. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అండ్ వన్స్ ఈ లాస్ట్‌కొచ్చేసాక మనం అగైన్ 2 రోస్ కిందకెళ్ళాలి. బై డిఫాల్ట్ అయితే 1 రో వెళ్ళాలి. కానీ స్ట్రైట్ 2 అని మెన్షన్ చేసాం కాబట్టి 2 రోస్ కిందకైతే వెళ్ళాలి. అండ్ కిందకి వెళ్ళాక అగైన్ 3x3 కర్నల్ షేప్ కాబట్టి 3x3 పోర్షన్ ఇక్కడి నుంచి కవర్ చేసి అండ్ దాని మీద మన కన్వల్యూషన్ ఆపరేషన్ అయితే అప్లై చేయాలన్నమాట. అప్పుడు ఇంకో అవుట్‌పుట్ వస్తది. అండ్ వన్స్ ఈ అవుట్‌పుట్ క్యాలిక్యులేట్ అయిపోయాక అగైన్ 2 కాలమ్స్ తర్వాత నుంచి ఈ పోర్షన్ అయితే కవర్ చేయాలన్నమాట. ఇలా అయితే మనకి వచ్చే అవుట్‌పుట్ షేప్ వచ్చేసి 2x2 అన్నమాట. 2x2x M. ఓకే. M అనేది నెంబర్ ఆఫ్ కర్నల్స్. అండ్ ఇదెప్పుడు ఈ అవుట్‌పుట్ షేప్ ఎప్పుడొస్తది? ఎప్పుడంటే మన స్ట్రైడ్ అనేది 2 అయినప్పుడు. అండ్ స్ట్రైడ్ 1 అయినప్పుడు మన అవుట్‌పుట్ షేప్ ఏమైద్ది? 4x4x M. అండ్ దీని గురించి డీటెయిల్‌గా మనం కన్వల్యూషన్ లేయర్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ అవుట్‌పుట్ ఎలా వస్తది అనేది. ఒకవేళ చూడాలనుకుంటే ఆ వీడియోని చూసేయండి. అండ్ అగైన్ ఈ పోర్షన్ అయిపోయాక మనం 2 రోస్ కిందకి వెళ్లి స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇక్కడ స్టార్ట్ అవ్వడానికి మనం 3 ఎక్స్‌ట్రా రోస్ కవర్ చేయలేమన్నమాట. మన కర్నల్‌లో 3 రోస్ ఉన్నాయి.
కానీ 3 ఎక్స్ట్రా రోస్ కవర్ చేయలేం కాబట్టి ఇక్కడ ఆపేస్తున్నాము. అండ్ ఇక్కడ ఆపేయడం వల్ల ఈ లాస్ట్ రో కూడా మన కన్వల్యూషన్ లేయర్లో ప్రాసెస్ చేయలేకపోతున్నాం. అండ్ ఈ లాస్ట్ రోస్లో ప్రాసెస్ చేయలేకపోవడం వల్ల కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే లాస్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ ఎడ్జెస్లో కూడా మనకి మేబీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు కాబట్టి మనం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే లాస్ అవ్వచ్చు అనమాట. అండ్ అది లాస్ అవ్వకుండా ఉండాలంటే మనం ఇంకో కాన్సెప్ట్ యూస్ చేయాలి, అదే ప్యాడింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ప్యాడింగ్ గురించి డిస్కస్ చేసుకుందాము. అండ్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై బాయ్.